హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో కల్కి 2898. సో ప్రభాస్ అన్న నటిస్తున్న అతి బిగ్గెస్ట్ సినిమా అయితే ఇది మనం కల్కి అని చెప్పొచ్చు. సో ఆఫ్టర్ బాహుబలి తర్వాత ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ అండ్ క్రేజ్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఏదైతే సినిమా ప్రభాస్ అన్న కెరియర్లో చూపిస్తుందో అది డెఫినెట్లీగా కల్కి అని మనం చెప్పొచ్చు. సో బాహుబలి తర్వాత సో మనం చూసాము 2-3 ఫ్లాప్స్ అయితే వచ్చాయి. సో అది అనుకున్నంత స్థాయిలో అయితే ఆడలేదు. బట్ దాని తర్వాత సలార్తో కంబ్యాక్ ఇచ్చిన ప్రభాస్ అన్న మళ్ళీ కల్కితో అయితే రాబోతున్నాడు. అలాంటి సినిమాతో అయితే ఇప్పుడు ప్రభాస్ అన్న రాబోతున్నాడు. సో కల్కి నుంచి సో అప్డేట్స్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ ఏదైతే అప్డేట్స్ ఇస్తూ ఉన్నారో ఆ అప్డేట్స్ అన్నీ ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అండ్ హ్యూజ్ ఇంపాక్ట్ని అయితే చూపిస్తున్నాయి. సో అదే క్రమంలో రీసెంట్గా ప్రభాస్ అన్న లుక్ని అయితే విడుదల చేశారు. అందులో కల్కిలో ప్రభాస్ అన్నని భైరవ అనే క్యారెక్టర్లో అయితే చూపించబోతున్నారు. సో దే కాల్ హిమ్ భైరవ. సో ఇంట్రడ్యూసింగ్ భైరవ అనేసి ప్రభాస్ అన్న కొత్త పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అక్కడ వరకు అంతా బాగానే ఉంది. బట్ చాలా మంది అంటున్నారు సో ఇప్పుడు మనకు కల్కి సినిమా వచ్చేసి May 9th కానీ చాలా రోజుల నుంచి సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ హ్యాండిల్లో కానీ అండ్ ప్రమోషన్స్లో కానీ సో వాళ్ళ షూటింగ్ సో ఏదైతే ఉందో May 9th వాళ్ళ సినిమా ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నాము అనేసి అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైతే కల్కి నుంచి ఇప్పుడు మనకు భైరవ క్యారెక్టర్ యొక్క పోస్టర్ని రిలీజ్ చేసినప్పుడు అందులో రిలీజ్ డేట్ అనేది లేదు. సో మీ సినిమాకి మెయిన్గా రిలీజ్ డేటే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో డేట్గా సినిమా వస్తుంది అనేసి ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంటాయి. కాబట్టి సో చాలామంది అంటున్నారు సో కల్కి నుంచి ఆ పోస్టర్ నుంచి డేట్ తీసేసారు. సో సినిమా కూడా పోస్ట్ పోన్ జరగబోతుందా అనేసి చాలామంది అయితే డౌట్ పడుతున్నారు. సో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు అన్ని పోస్టర్లో కానీ లేకుంటే వాళ్ళ హ్యాండిల్లో కానీ అన్ని చోట్ల అదే డేట్ ఉంది. కాబట్టి సో ఇందులో ఎటువంటి చేంజెస్ అనేది లేదు. సో కల్కి అదే డేట్కి అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి డెఫినెట్లీగా కల్కి అయితే అనుకున్న టైంకే రాబోతుంది. అండ్ ప్రభాస్ అన్న హెల్త్ పరంగా కూడా చాలా బాగానే ఉన్నారు. అండ్ మెయిన్ పర్పస్ ఆయన హెల్త్ బాగాలేదని కల్కి రావడం లేదనేసి అయితే అంటున్నారు. సో మనం చూసుకున్నట్లయితే అలాంటివి ఏం లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు రీసెంట్గా ఆయన దిశ పటాని అండ్ ప్రభాస్ అన్న సాంగ్ షూట్ వీడియో చేస్తున్న క్రమంలో వాళ్ళ ఒక ఫోటో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో అందులో ప్రభాస్ అన్న నవ్వుతూ వింటేజ్ లుక్లో అయితే కనిపించడం జరిగింది. అండ్ ఎలాగో అందరికీ తెలిసిందే, ఫస్ట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాము కల్కి May 9th ఉంటుందని. అండ్ ఇప్పటికి తిప్పి కొడితే 2 months లేదు కాబట్టి అందరికీ తెలిసిందే. కాబట్టి అండ్ ఆ పోస్టర్లో అది కొంచెం క్లియర్గా మంచి కనిపించాలనే ఉద్దేశంతో వాళ్ళ డేట్ మెన్షన్ చేయడం లేదు. అంతే తప్ప ఎటువంటి రీజన్స్ అనేది లేదు. సో కల్కి డిలే అవుతుంది లేదా రావట్లేదు అనేసి వాళ్ళు ఎక్కడ చెప్పట్లేదు. ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ ప్రకారం వాళ్ళు పని చేస్తూ పోతున్నారు. సో కాబట్టి అందులో అనేది ఎటువంటి డౌట్స్ అనేది లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో వెయిటింగ్ ఫర్ కల్కి.